తెలంగాణలో సంచలనం రేపిన పార్టీ ఫిరాయింపుల కేసులో దాదాపు విచారణ ముగిసింది. ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ ఇవాళ జరిగింది. కేసు విచారణ ఆలస్యంపై సుప్రీం సీరియస్ అవ్వడంతో పాటు 4 వారాలు కూడా గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో భాగంగా విచారణలో వేగం పెంచాలని అసెంబ్లీ స్పీకర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా రెండో విడత విచారణలో భాగంగా 4 ఎమ్మెల్యేలను కూడా నేడు విచారణకు పిలిచారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి కేసులో పాటు అరికెపూడి గాంధీ వర్సెస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కేసు అయితే విచారించారు. మొత్తానికి 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి అయ్యింది. దీంతో తీర్పు రిజర్వ్ చేశారు స్పీకర్. త్వరలో తీర్పు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది ఇలా ఉంటే మరో 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం స్పీకర్ నోటీసులకు ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదు. దీంతో మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇక ఇప్పటికీ అఫిడవిట్ దాఖలు చేయకపోతే ఇద్దరిపై యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. రైట్, ఇక త్వరలోనైతే తీర్పు ఇవ్వనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈ నేపథ్యంలో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే అయితే దానం ఇటు కడియం శ్రీహర్ కూడా మరోసారి స్పీకర్ అయితే నోటీసులు కూడా జారీ చేశారు. అఫిడవిట్ల దాఖలు చేయాలని కూడా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఇక ఇప్పటికైతే అఫిడవిట్ దాఖలు చేయకపోతే ఇద్దరిపై కూడా యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంది అంటూ కూడా తెలియజేస్తున్నారు. ఎమ్మెల్యేల విచారణ అయితే ఫిరాయింపు అయితే ముగిసినట్టు తెలుస్తుంది. 2 దఫాల్లో 8 మందికి కూడా స్పీకర్ అయితే విచారించినట్లు సమాచారం. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, వర్ష, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి మారిన 10 మంది ఎమ్మెల్యేలపై గతంలో అనర్హత పిటిషన్లు దాఖలైన పరిస్థితి కనబడుతుంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ నేతలు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 3 నెలల్లో విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆ అనర్హత పిటిషన్లపై విచారణను ఇప్పటికే ప్రారంభించారు. అయితే విచారణను మరింత ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ విపక్ష బీఆర్ఎస్ నవంబర్ 15న సుప్రీంకోర్టులో స్పీకర్ పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. పార్టీ మారడంపై ఓ దఫా స్పీకర్ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరికి తాజాగా స్పీకర్ మరో నోటీసులు జారీ చేశారు. గతంలో వారిద్దరికి ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలని కోరడంతో వారు మరోసారి స్పీకర్ నుంచి నోటీసులు అందుకున్నట్లుగా తెలుస్తుంది. కాగా ఆ నోటీసులలో అనర్హత పిటిషన్లపై కౌంటర్ అప్డేట్ దాఖలు చేయాలని స్పీకర్ పేర్కొన్నట్టయితే తెలుస్తుంది. వర్ష. రైట్ శ్యామ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.